హలో, హాయ్ ఫ్రెండ్స్. నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చి ఓకేనా. పాట పాడతా, తర్వాత మ్యాటర్ కాదు ఓకేనా. నా నవ్వు బాగలేదా? చండాలంగా ఉందా అన్న? నచ్చింది. నచ్చితే వినండి, మ్యాటర్ కూడా బాగుంటుంది, పాట కూడా బాగుంటుంది, సరేనా. ప్రతిరోజు నువ్వు సూర్యుడై నన్ను నిదుర లేపాలని, ప్రతిరోజు పసిపాపనై నీ ఒడిని చేరాలని, కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరు జన్మ కావాలని, కోరికే ఒక జన్మ కావాలని, అది తీరకే మరు జన్మ రావాలని, వలపులే దిక్కులుగా వెలుగులే చుక్కలుగా ఎగిరిపోవాలని, పాడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా నా గుండె శృతిలోనా, నా గొంతు లయలోనా, ఆడవే పాడవే కోయిలా, పాడుతూ పరవశించు జన్మ జన్మలా నానాని నానా తానాన తన నానా. ఎట్టుంది పాట? అదృసా? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎవరైనా సరే ఒక ప్రతిబింబాన్ని మనం చూడాలంటే, ఆ ప్రతిబింబాన్ని చూడాలంటే ఎన్ని వర్షాలు బాగా మేఘాలు అయినప్పుడే కదా ఇంద్రధనుసు వచ్చేది. ఇంద్రధనుసు అన్న ప్రతిబింబం అన్న ఒకటేనా? నేను అట్లా అనుకుంటున్నాను, నాకు తెలియదులే, అనుకుంటున్నా. ఇంద్రధనుసును మనం ఎలా చూస్తాము? ఎండొచ్చి వాన వచ్చినప్పుడు ఇంద్రధనుసు వచ్చింది ఆకాశంలో. ఆ ఇంద్రధనుసును మనం బంధిద్దాం, పెడదాం, ఫోటోలు పెట్టుకుందాం అనిపించింది కదా. అలాగనే మన కడుపును పుట్టిన బిడ్డలను కూడా ఇంద్రధనుసులాగా చూసుకుంటాం మనం. కానీ కొంతమంది కోడళ్ళు వచ్చినాక చూస్తల్లా. అది ఎవరిలో లోపం అంటే కొడుకుల్లోనే లోపం. కొడుకులు తల్లికి చెప్పే మాట తల్లికి చెప్పాలి, భార్యకి చెప్పే మాట భార్యకి చెప్పాలి. అప్పుడే మన సంసారం ఇంద్రధనుసు అయ్యిద్ది. లేదనుకో నరక ధనుసు అయ్యిద్ది. నిజం, నేను అబద్ధాలు చెప్పట్లా, ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సరేనా. ఇంకొక మాట చెబుతా, మంచి మాట. ఎవరైనా సరే భార్యలు భర్తని చాలా ప్రేమిస్తారు. వారిని ప్రేమించని క్షణమే వారు ఎదురు తిరుగుతారు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే భార్యని ప్రేమించడం మీరు మానేస్తారో అప్పుడే వాళ్ళు ఎదురు తిరగడానికి ప్రయత్నిస్తారు. ఇదైతే షూర్. ఎందుకంటే ఎడముఖం పెడముఖం మీరు ఎప్పుడైతే పెడతారో అప్పుడే వాళ్ళు ఎడముఖం పెడముఖం పెడతారు. ఒక్కొక్క ఆడది ఏం చేసిందంటే నాకే సొంతం అవ్వాలి నా భర్త అని ఎడముఖం పెడముఖం ఉంటుంది. అది మీరు గట్టిగా పట్టుకొని ఇదే సొందని దూసుకొని అటు ఇటు వెళ్ళొద్దు. కొంచెం గమనించుకుంటూ ఉండి భార్యని మంచిగా చూసుకోవాలి, సరేనా. నా అనుభూతితో చెప్తున్నా, నా అనుభవంతో. నేను కూడా మీ అంకుల మీద అలాగే అలుగుతా, ఎందుకు నాకే సొంతం కావాలని. తొక్కుతారు, దారులు తొక్కినంత మాత్రాన మన మనిషి మనకు గాడ అవుతాడు కదా. ఐ డోంట్ కేర్, అనుకోవాలా వదిలేయాలా, ఎప్పటికైనా మన దగ్గరికి వస్తాడు కదా అన్నట్టు. ఏమో నాకైతే తెలియదు అంకుల్, అట్టటోడో కదా తెలియదు, కానీ నేనైతే అంటున్నా, నా మనసు అయితే అట్లా. ఈరోజు ఏమన్నా అనుకొని మైండ్లో పెట్టుకుని మర్చిపోవడానికి ట్రై చేయండి. అదే నెమరు వేసుకుంటే మళ్ళీ ఉండబాకండి. ఆ నెమరు వేసుకొని మన మైండ్ ఖరాబ్ అయిపోయింది. పిల్లలతో ఎంజాయ్ చేయాలి, పిల్లలతోనే గడుపుకోవాలి బాగా. నాకు 3 కొడుకులు అని చెప్పానుగా, నేను ఎంత హ్యాపీగా ఉండేదాన్ని అంటే నా 3 కొడుకులతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. సాయంత్రానికల్లా 3 కొడుకులకు దోని తెరలు కడతాం, పండేయటాలు, మంచిగా హ్యాపీగా ఉండేదాన్ని. ఇప్పుడు కూడా అదే. ఇప్పుడు నా కొడుకులు కూడా ఇంతే చూస్తున్నారు నన్ను హ్యాపీగా. ఇంత పెద్దగా అయినా పెళ్ళి చేయలేదులే పిల్లలకు 3కి. చేస్తే మీ అందరికి చూపిస్తా యూట్యూబ్లో తప్పకుండా, సరేనా.
నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అమ్మా. బాయే. నా వీడియోలు ముందుకు తీసుకోండి, లైకులు కొట్టి వాళ్ళకి సబ్స్క్రైబులు చేసి నా వీడియోలు ముందుకు తీసుకోండి బాగా. ఎన్నాళ్ళని పెడతారు నన్ను, సంవత్సరం అయింది నన్ను యూట్యూబ్ పెట్టి. 1000 మంది కాలే. కేక్ కొద్దామని నాకు ఆశ, ఎప్పుడెప్పుడు కేక్ కొద్దామా 1000 మంది అయితే అని నాకు. మీరేమో 1000 మంది దాటనేది. షేర్లు చేయండి జల్దీ. 1000 మంది సబ్స్క్రైబర్స్ అయితే కేక్ కొత్తా, దగ్గర వాళ్ళకన్నా పెడతా, మీ అందరికి పెట్టకపోయినా. సరేనా? బాయ్ బాయ్.